మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు మనకి భస్మ బుధవారం కాబట్టి యాస్ వెడ్నెస్డే. కాబట్టి ఈ యొక్క బూడిదకి సాదృశ్యం ఏంటంటే పశ్చాత్తాపము, దేవునిలో మార్పు చెందుట అనేది ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా గత 4 సంవత్సరాల నుంచి మీకు చెప్పుకుంటానే వచ్చాను. 4 వర్షమా అది సొలిగినే ఉందన్నాను. కాబట్టి ఈరోజు ఆ భస్మ బుధవారం రోజు పశ్చాత్తాప హృదయముతో కదండి మన హృదయాన్ని ఎలాగా మార్చుకోవాలి అనేది ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా కొన్ని మాటలు మీకు నేను తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. సామెతలు 4వ అధ్యాయము 20వ వచనం నుంచి 27వ వచనం దాకా మనం చదువుకుందాం. నీతిమొழிகள் 4ஆம் அதிகாரம் 20வது வசனத்திலிருந்து 27வது வசனம் வரையும் படிங்க. நீதிமொழிகள் 4ஆம் அதிகாரம் 20வது வசனத்திலிருந்து 27வது வசனம். 4:20 நீதிமொழிகள் 4ஆம் அதிகாரம் 20வது வசனம். நீதிமொழிகள் 4ஆம் அதிகாரம் 20வது வசனம். ఆమెన్. దేవునికి మహిమ కలుగాక. నా కుమారుడా ఆలకింపము, శివయుగ్గము, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ చక్కగా మనకి నేర్పిస్తున్న మాట అర్థమైందండి. ఈ యొక్క భస్మ బుధవారం రోజు కదండి, ఈ యొక్క వసంత కాలం రోజు కదా, దేవాది దేవుని యొక్క వాక్యము బూడిదకి సాదృశ్యం ఏదంటే పశ్చాత్తాపం. బూడిదకి సాదృశ్యం ఏది? పశ్చాత్తాపం. కాబట్టి పశ్చాత్తాప హృదయముతో మన జీవితాన్ని మార్చుకోవాలని 20వ వచనం నుంచి 27వ వచనం దాకా క్లియర్గా రాసుకుంటూ వచ్చాడు. సొలొమోను అయిన భక్తుడు చాలా చక్కగా రాసుకుంటూ వచ్చాడు. అర్థమైంది ఎప్పుడైనా? కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్ ప్రేయర్, ఈ 40 రోజుల ప్రార్థన మనము ఎందుకు పెడుతున్నామని అంటే, ఈ 40 రోజుల ప్రార్థనలో ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వింటూ దేవుని యొక్క వాక్యముతో నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకుదా నిన్ను ప్రాణంతో పెట్టాడు దేవుడు. அதுக்குதான் உன்னை ஆண்டவர் உயிரோட வச்சிருக்கிறாரு. 2026 நீ மனம் மாறுவேன்னு சொல்லிட்டு, புரியுதா? இந்த லென்ட் நாட்களில் ஆண்டவராக இயேசு கிறிஸ்து என் பாவத்துக்காக தான் மரிச்சாரு இல்லையா, என்னோட பாவத்தினால தான் அவர் அநியாய பாடுகள் அனுபவிச்சாருன்னு சொல்லிட்டு ஒவ்வொரு வருஷமாக நம்ம கதை மட்டும்தான் சொல்லுவோம். ஒரு வருஷம் என்ன பண்ணுவோம்? கதை சொல்லுவோம் நம்ம இல்லையா. கதை சொல்லினே நம்ம வாழ்ந்துட்டோம் நம்ம. ஆனால் ஆண்டவராக இயேசு கிறிஸ்து விரும்புறது என்னன்னா, உன்னோட இருதயத்தை நீ காத்துக்கொள்,
உன்னோட இருதயத்தை நீ மாற்றிக்கொள். யார் என்னோட வார்த்தை கேட்டு அவரோட இருதயத்தை மாற்றிக்கிறாங்களோ அவங்க பாக்கியவான்னு சொல்லிட்டு கர்த்தரோட వార్త சொல்லுது. కాబట్టి నీ జీవితంలో ఈ 2026 నీ హృదయాన్ని దేవుడు అంటూ ఉన్నాడు, కాచుకోమంటూ ఉన్నాడు, భద్రమ చేసుకోమంటున్నాడు. దేనితో భద్రం చేసుకోమంటున్నాడు? దేవుని యొక్క వాక్యముతో. దేవుని యొక్క వాక్యముతో నీ జీవితాన్ని మార్చుకో అంటూ ఉన్నాడు. బైబిల్ క్లియర్గా చెప్తూ ఉన్నది ప్రియా దేవుని పిల్లరా. ఎందువల్లంటే మానవుని యొక్క హృదయంలో మనం చూసినప్పుడు కదండి, హృదయం మనకు ఎలాగా ఉంటుందంటే మాటలు ఒకలాగా ఉంటాయి, ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. మానవుని యొక్క హృదయం ఎలా ఉంటుంది? మాటలు ఒకలాగా కనిపిస్తాయి, ప్రవర్తన ఒకలాగా కనిపిస్తాయి. అందుకే దేవుని యొక్క వాక్యంలో చెబుతూ ఉన్నది, నీ హృదయము 23వ వచనం చదవండి, 23వ వచనం పడింగా, నీ హృదయము నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అన్నాడు. తమిళ్లో పడింగా కాతుకొల్. நம்ம இருதயத்திலேருந்து என்ன பொறுப்பண்ண ஆண்டவர் விரும்புகிறாரு? జీవ ఊట్. అర్థమైందండి? అందుకే అన్నిటికంటే అర్థమైందండి? దేన్ని భద్రంగా దేవుడు కాపాడుకోమని చెప్తున్నాడు? నీ హృదయాన్ని కాపాడుకో అంటూ ఉన్నాడు. అన్నిటికంటే అర్థమైంది ఎప్పుడు? కాబట్టి ఈరోజు మనము అన్నిటికంటే దేన్ని భద్రంగా కాపాడుకోవాలంటే మనము ఈ లెంట్ డేస్ ప్రేయర్లో మొదటి రోజు మన యొక్క హృదయాన్ని భద్రంగా మనము కాపాడుకోవాలనేది బైబిల్ వాక్యం మనకి చక్కగా చెప్తూ ఉన్నది. అర్థమైంది ఎప్పుడు? ఎందువల్లనంటే ఈ హృదయంలో ఉన్న అంతరంగాన్ని మనము చూసినప్పుడు, ఈ హృదయంలో ఉన్న అంతరంగాన్ని మనము చూసినప్పుడు, ఈ యొక్క అంతరంగాన్ని మనము చూస్తూ ఉంటే పైన ప్రేమించినట్టు కనిపిస్తుంది, లోపల దేశము కనిపిస్తుంది. అర్థమైందండి? పైన ఎలాగంటే ప్రేమించినట్టు మనకి కనిపిస్తుంది, కానీ అంతరంగంలో ఉన్న హృదయం ఎలాగుందనంటే దేశముతో ఉన్నది అనేది బైబిల్ చెప్తున్నమాట. అర్థమైందండి? ఈరోజు ప్రతి మానవుని యొక్క హృదయము ఎలాగా ఉందనంటే పైకి మంచిగా కనిపిస్తుంది, కానీ అంతరంగము సరి అయినదిగా కాదు. కాబట్టి దేవాది దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీ హృదయంలో నుంచి ఏమి బయలుదేరాలంట? జీవదారులు బయలుదేరాలి. కాబట్టి నీ హృదయాన్ని నీవు భద్రముగా కాపాడుకోవాలనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు చెప్తుంది. ఈ హృదయంలోనే మనకి ప్రేమ ఉన్నది, ఈ హృదయంలోనే మనకి దేశం ఉన్నది, ఈ హృదయంలోనే మనకి సంతోషం ఉన్నది, ఈ హృదయంలోనే మనకి దుఃఖం ఉన్నది, ఈ హృదయంలోనే మనకి బాధ ఉన్నది, ఈ హృదయంలోనే మనకి ఆనందం ఉన్నది. కాబట్టి ఈరోజు సొలొమోను భక్తుడి ద్వారా దేవుడు చక్కగా చెప్తున్న మాట ఏది అని అంటే, నీ హృదయాన్ని భద్రంగా నీవు కాపాడుకోవాలను ఆయన ఏం చేశాడంట? ఒక లిస్టే అక్కడ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? నీ హృదయంలోంటి జీవధారపు ఊట రావాలి అంటూ ఉన్నాడు. అర్థమైందండి? మూర్ఖపు మాటలు, అర్థమైంది ఎప్పుడైనా? ఒక లిస్టే రాసుకుంటూ వచ్చాడు. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవులో నుండి కుటిలమైన మాటలు రానియకు. బైబిల్ చెప్తున్న మాట అది. అర్థమైందండి? పైకి నీవు ప్రేమగా కనిపిస్తూ ఉన్నావు, పైకి నీవు భక్తిపరుడుగా కనిపిస్తున్నావు, పైకి నీవు భక్తిపరులాగా కనిపిస్తూ ఉన్నావు, కానీ నీ అంతరంగం ఎలాగా నిండిపోయిందంట? కుటిలముతో నిండిపోయి ఉన్నది. నీ అంతరంగం ఎలాగున్నదంట? మూర్ఖపు మాటలతో నిండిపోయి ఉన్నది. అర్థమైంది చెప్తామన్నా? ఇలాంటి కదండి కుటిలమైన హృదయం పెట్టుకొని, ఇలాంటి కుటిలమైన ఆ యొక్క మాటలు మనం పెట్టుకొని మనం ఎంత ప్రార్థించినా, మనం ఇలాంటి 40 రోజులు ప్రార్థనలకు మనం వచ్చినా, అర్థమైంది పడా? ఈ 40 రోజులు మనం ఉపవాసం ఉన్నా, మనం ఎంతదా భక్తి కలిగి మనము జీవించేటట్టు మనము ఉన్నా, మన అంతరంగం ఏమై ఉన్నదంట? పాడై ఉన్నది. దేవుని వాక్యం చెప్తున్నది. ఎలాగున్నదంట? అది కుటిలమైన హృదయము. క్లియర్గా చెప్తూ ఉన్నది అక్కడ. దేవాదేవుడు అక్కడ అదేంటే ఉన్నాడు. కాబట్టి ఆ పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము, నీ కన్నులను ఏమి చేయబోకంటున్నాడు?
అటు ఇటు చూడకుండా సరిగా ఉంచుకో అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ? సరిగా ఉంచుకో, సరైన మార్గంలో నడువు అంటున్నాడు కదండి. దేవుని మార్గంలో, సరైన మార్గంలో నీవు నడవాలి అనేది దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. దేవుని వాక్యం చెప్తున్నది కదండి. దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, దేవుణ్ణి ప్రార్థిస్తున్న మనము కదండి. ఈ యొక్క హృదయంలో నుంచే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఈ హృదయంలో నుంచే దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉంటున్నాము, అన్నీ మనం చేస్తూ ఉన్నాం. కానీ నీ అంతరంగం ఎలా ఉన్నది? దేవుడు అడుగుతున్న మాట అది. కాబట్టి నీ హృదయాన్ని ఏం చేసుకోమంటున్నాడు? నా వాక్యముతో నీవు శుభ్రపరచుకో. ఇది నిన్ను జీవింపజేసే వాక్యము, నీ బతుకును మార్చే వాక్యం ఇది కదండి. నీ హృదయాన్ని మార్చే వాక్యం ఇది. దేవుని వాక్యం అదే చెప్తూ ఉన్నది. కాబట్టి నీ హృదయము భద్రముగా కాపాడుకోమని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అందుకే ఇర్మియా భక్తుడు చెప్పాడు, ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనంలో ఈ హృదయం గురించి ఎంత భయంకరంగా రాసుకుంటూ వచ్చారు చూడండి. ఇర్మియా 14:9 వచనం పడింగా, హృదయము అన్నిటికంటే ఎటువంటిదంటండి? మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదంటండి, దాని గ్రహింపగలవాడు ఎవడు? బైబిల్ క్లియర్గా చెప్తున్నది. యెరెమీయా 14:9 పడింగా, மகா கேடுள்ளதமா இருக்குது, అది அறியத்தக்கவன் யார்? இல்லையா? హృదయము అన్నిటికంటే చాలా మోసకరమైనదంట. హృదయము అన్నిటికంటే చాలా మోసకరమైందని చెప్పేసి బైబిలు రాసుకుంటూ వస్తుంది. అన్నిటికంటే కదండి, కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది బైబిల్ క్లియర్గా అంటుంది కదా. మనిషి పైకి ఒక రకంగా కనిపిస్తూ ఉంటాడు, లోపల ఒక రకంగా ఉంటాడనేది దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. అర్థమైందండి? మనిషిని మోసం చేసేది ఏదంట? ఏదండి? హృదయము. అర్థమైందండి? నీ లోపల ఉన్న నీ హృదయమే నిన్ను మోసం చేస్తూ ఉన్నది. నీ లోపల ఉన్న నీ హృదయమే నిన్ను మోసం చేస్తూ ఉన్నది. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఇదే హృదయం కలిగిన సంసోన్ని మోసం చేసింది. ఇదే హృదయం కలిగిన మాయమాలుగు మనం చూసామనంటే దావీదును మోసం చేసింది కదండి. ఇదే హృదయం కలిగిన మరి ఉజ్జియాను కూడా మోసం చేసినట్టు మనము బైబిల్లో చూస్తూ ఉంటూ ఉన్నాం. భక్తి పరులే వాళ్ళు. ఎటువంటి వారండి? చాలా భక్తి కలిగిన వారే, చాలా భక్తి కలిగిన వారే. కానీ ఆ హృదయపు మోసముల వాళ్ళు ఏమైపోయారంట? చిక్కుకున్నారు. అందుకే దేవుడు క్లియర్గా చెప్తూ ఉన్నాడు, హృదయము మగా కేడు ఉన్నది, మగా కేడు ఉన్నది. నిన్ను అది పాపములోకి తీసుకొని పోతుంది, నిన్ను అది పాతాళంలోకి తీసుకొని పోతున్నది, నిన్ను చెడు మార్గానికి తీసుకొని వెళుతున్నది, చెడ్డ మార్గంలోకి అది నిన్ను నడిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు హృదయము అన్నిటికంటే ఎటువంటిదంటండి? మోసకరమైనదని బైబిల్ క్లియర్గా రాసుకుంటూ వస్తుంది, రాసుకుంటూ వస్తుంది. ఎంత భయంకరమైనదంటే దేవుని యొక్క వాక్యములు ఎక్కడ చెప్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డ కదండి. ఎంత భక్తుడైనా సరే కదండి, ఎంత భక్తుడైనా సరే సరి అయిన రీతిలో ఆ హృదయాన్ని భద్రపరచుకోకపోతే నిన్ను మోసములోకి నడిపిస్తుంది. నువ్వెంత భక్తి చేసినా హృదయాన్ని నువ్వు భద్రపరచుకోక. అందుకే దేవుడు చెప్పాడు, అన్నిటికంటే ముఖ్యమైనది నీ హృదయాన్ని భద్రము చేసుకో. దేవుని వాక్యముతో భద్రము చేసుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యం అదే చెప్తాను, నా కుమారుడా నా మాటలు ఆలకింపము, నా వాక్యములకు నీవు చెవియొగ్గము, నా కన్నుల ఎదుటనున్న వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని ఏం చేసుకోమన్నాడు? భద్రంగా పెట్టుకో. ఏ వాక్యమైతే నువ్వు వింటున్నావు ఆ వాక్యాన్ని ఎక్కడ భద్రంగా పెట్టుకోమన్నాడు? హృదయములో. ఆ వాక్యమే లేకపోతే నీ జీవితాన్ని మోసం చేస్తుంది. అది ఆ వాక్యమే లేకపోతే నిన్ను పాపములో పడేస్తుంది. సంసోను నిన్ను పడవేసిన అది, దావీదును పడవేసిన అది, ఉజ్జియాని పడవేసిన అది, ఈరోజు నిన్ను నన్ను మనములను పడవేసేదానికి అది పెద్ద లెక్క కాదు. కారణం వాక్యము భద్రము లేకపోతే, వాక్యము హృదయములో లేకపోతే, వాక్యముతో మనము జీవించకపోతే
దేవుని వాక్యం అదే అంటుంది. కాబట్టే దేవుడు అంటూ ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఈ 2026లో ఇదిగో ఈ యొక్క భస్మ బుధవారంలో నీ జీవితాన్ని నువ్వు మార్చుకునే దానికోసము నీ యొక్క హృదయం ఈరోజు పశ్చాత్తాప హృదయంతో నీవు నా దగ్గర పాపక్షమాపణ పొందుకోవాలనంటే నా వాక్యము నీ హృదయంలోకి చేర్చుకోమంటూ ఉన్నాడు. ఆ వాక్యమే నేను జీవింపజేసేది. ఎవరికైతే ఈ మాటలు దొరుకుతాయో, ఎవరైతే ఈ వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటారో వారు జీవిస్తారనేది బైబిల్ చెప్తున్న మాట. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు మోసపోకుండా ఉండాలి అంటే, నీవు పడిపోకుండా ఉండాలి అని అంటే, నీ హృదయాన్ని భద్రంగా నీవు కాపాడుకోవాలంటే హృదయం లోపల దేవుని వాక్యం ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం హృదయంలో ఉంటుందో అప్పుడు దేవుని కార్యాలు మనము చూస్తాం. బైబిల్ చెప్తున్నమాట. వారు పడిపోయేదానికి కారణం అదే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది కదండి, ఎంత భయంకరమైనది హృదయం అంటే. మార్కు సువార్త 7వ అధ్యాయం మనకందరికీ తెలిసిన మాటలు అవి. ఇలా మార్కు 5లో చూసేసాం. 7వ అధికారం పడింగా 29 పడింగా. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వరకు చదవండి. మార్కు 7వ అధికారం 29-23. ఆమేన్. మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, ఈ చెడ్డవన్నీ మనుషుని ఏమి చేస్తుందంట, అపవిత్రపరచుచున్నదని చెప్పాడండి. అర్థమైంది ఎప్పుడు? ఒక లిస్టే ఇచ్చాడు ఇక్కడ. ఈ చెడ్డవన్నీ అని చెప్పాడు, మంచివని చెప్పలేదు కదండి. నీ హృదయంలో దేవుడు కోరుకునేది ఏది? జీవదారులు బయలుదేరాలని చెప్పి దేవాది దేవుడు కోరుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు మనము దేవుని వాక్యములో జీవించకుండా, దేవుని వాక్యముతో మనము అంటకట్టబడకుండా, మన హృదయములో దేవుని వాక్యము లేకపోతే మన హృదయంలో ఉండేవన్నీ ఏమంట? చెడ్డవి. ఇవన్నీ చెడ్డవంట. ఇది ఏమి చేస్తుందంట? మనసులను అపవిత్రపరుస్తుందని చెప్పిందా? మనిషిని అపవిత్రపరుస్తుందా? చెప్పండి. మనసులా అని చెప్పలేదు. మనస్సుని అపవిత్రపరుస్తుంది. అంటే నీ హృదయము నీకే సొంతం. అర్థమైందండి? అది నీ హృదయంలో ఉంటే, ఆ చెడ్డవన్నీ నీ హృదయంలో ఉంటే అది నిన్ను పాడు చేస్తుంది. ఆ చెడ్డవన్నీ నా హృదయంలో ఉంటే నన్ను పాడు చేస్తుంది. అర్థమైందండి? అహంభావం, గర్వం. అర్థమైంది ఎప్పుడు? ఏమిటా దాంట్లో రాసుకుంటూ వచ్చారు లిస్టు. నీ చెడ్డ ఆలోచనలు, నీ చెడ్డ తలంపులు. అర్థమైందండి? నీవు చెడ్డగా ఆలోచించేవి, నీవు చెడ్డగా తలంచేవి. దేవుని వాక్యం చెప్తుంది అహంభావంతో ఉండేది, గర్వంతో ఉండేది, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో చెడ్డవంటూ ఉన్నాడు. చెడ్డవి. ఈరోజు ఇవన్నిట్లో నుంచి నీవు మారు మనసు పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కదండి. భస్మ బుధవారం రోజు, వసంతకాలం రోజు నీ మనసును నువ్వు మార్చుకొని, నీ హృదయాన్ని నువ్వు మార్చుకొని దేవుని యొక్క వాక్యములో నీవు జీవింపాలి. నీ హృదయంలోంచి జీవజలపు దారులే రావాలి, కానీ చెడ్డవి రాకూడదని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఏమి రావాలంట మనలో కదండి? లోపల చెడ్డ ఉంటే మన ముఖాలు ఎలాగుంటాయి కదండి? చెడ్డ ఆలోచనతో, చెడ్డ తలంపుతో మనము కూర్చుంటే మనం ఎలాగ సంతోషంగా ఉండగలము? అర్థమేనండి? అహంభావంతో, గర్వంతో ఇక్కడ మనం కూర్చుంటే ఎలాగ మంచిగా ఉండగలము? అర్థమైంది ప్రియదేవుని పిల్లారా? ఈరోజు ప్రతి ఒక్కడు పతనమయ్యేదానికి కారణం ఏదంటే అహంకారము, గర్వము. నీ జీవితంలో పైకి రాకుండా పోయేదానికి కారణం ఏదంటే నీ లోపల ఉన్న గర్వమే.
నీ జీవితంలో నీవు ఆశీర్వాదకరంగా, సంతోషంగా, సమాధానంగా ఉండలేకపోయేదానికంటే నీ అహంభావమే. దేవుడు అదే అంటున్నాడు. ఒక వేసినైనా నేను క్షమిస్తాను కానీ అహంకారిని నేను క్షమించను అంటూ ఉన్నాడు. ఒక వేసిని నేను క్షమిస్తా, అహంభావంతో, గర్వంతో నీవు జీవిస్తే నీ గర్వాన్ని అణిచేదాకా నిన్ను వదిలిపెట్టను అంటున్నాడు దేవుడు. వస్తాయి ఈ లెంటి డేస్ ప్రేయర్లు, అవి కూడా వస్తాయి. అహంకారం గురించి మాట్లాడతాను, గర్వం గురించి మాట్లాడతాను. అర్థమైందా ప్రియమైన? ప్రతిదీ వస్తుంది దేవుల్లో, ప్రతిదీ వింటారు మీరు. నీ గర్వాన్ని బట్టి నీవు ఎలాగ పతనం అయిపోతావో, ఎంత భయంకరం అనేది దేవుడు దాంట్లో క్లియర్గా రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈరోజు చిన్నలైనా పెద్దలైనా అహంభావంతో, గర్వంతో మాత్రము మీరు జీవించొద్దు. దేవుడికి అది ఇష్టం లేనిది. అర్థమైందండి? నిన్ను కింద పెట్టి తొక్కేళ్ళదాకా వదిలిపెట్టడు దేవుడు. కింద పెట్టి తొక్కేళ్ళదాకా నిన్ను వదిలిపెట్టడు. నిన్ను పాతాళానికి, భూమిలో అణిచేదాకా దేవుడు వదిలిపెట్టడు. ఎందువల్ల అంటే అహంభావంతో, గర్వంతో ఆ యొక్క లూసిఫర్ని కిందకి దింపాడు దేవుడు. కిందకి దింపాడు దేవుడు. అర్థమైందా ప్రియతముడా? కాబట్టి ఈరోజు నీ డబ్బుని బట్టో, లేకుంటే నీ హోదాని బట్టో, నీ బలాన్ని బట్టో నీవు అహంకారంతో మాట్లాడుతున్నావా, నిన్ను గద్దె దింపుతాడు దేవుడు. నీ మెడ ఉంచుతాడు దేవుడు. అర్థమైందా ప్రియరా? ఒకవేళ నీ ఒక స్టెప్పులో ఉన్నప్పుడు ఈరోజు ఒక స్టెప్పు పైకి ఎక్కితే నేను పెద్ద ఇదని చెప్పేసి అహంభావంతో నువ్వు ఉన్నావా, నిన్ను ఎలాగ దింపాలో దేవునికి తెలుసు. లిస్టులో ఇచ్చాడు దేవుడు. అహంభావంతో, గర్వంతో ఉండేవారు చెడ్డవారు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. చెడ్డవారని బైబిల్ చెప్తున్నది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నీ హృదయంలో దేవుడు కోరేదంతా చెడ్డవి కోరలేదు, చెడ్డవాటిని కోరలేదు, మంచి కోరుతూ ఉన్నాడు. ఈ చెడ్డవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి తెలిసిన? ఈ చెడ్డవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి తెలిసిన? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం పడింగా. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. వాళ్ళ హృదయము, వాళ్ళ యొక్క హృదయం యొక్క తలంపులన్నీ ఎలా ఉన్నాయట? ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు చూచి చాలు. ఏం చేశారంటండి? వాళ్ళ హృదయం అంతా దేంతో నిండిపోయిందంట? చెడ్డ తలంపులతో, చెడ్డ ఆలోచనలతో. అర్థమైంది ప్రియమైన పిల్ల? ఈ హృదయంలో ఎప్పుడు చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు మనకుంటే నెమ్మదిగా ఉండగలమండి? ఉండలేం. ఇది తృప్తిగానే ఉండదు, హ్యాపీనెస్గా కనిపించదు. పండుకున్నా నిద్ర రాదు, తిన్నా జీర్ణం కాదు. అర్థమైందండి? హ్యాపీగా మనం ఉండలేం. ఎప్పుడు చూడండి ఏదో టెన్షన్, ఏదో టెన్షన్, ఏదో టెన్షన్, ఏదో టెన్షన్, ఏదో టెన్షన్. ఈ చెడ్డ ఆలోచన ఉండేవారికి అత్యంత ఇదేనండి. ఇది అనావశ్యంగా మనం తెచ్చుకునేదే. ఇదన్నీ మనము తెచ్చుకునేదే. ఈ చెడ్డగా ఆలోచించటము, చెడ్డదిగా తలంచుకుంటామా కదండి. వీళ్ళని ఎలా టార్గెట్ చేయాలి, వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలి, వీళ్ళ మీద ఏం చెప్పాలి, వాళ్ళ మీద ఏం చెప్పాలి, వీళ్ళని ఎలాగ నెట్టాలి, వాళ్ళని ఎలాగ పడేయాలి, ఇవన్నీ చెడ్డ తలంపులే. ఇవన్నీ క్రైస్తవుడికి పనికిరావండి. క్రైస్తవ జీవితానికి ఇవన్నీ పనికిరావు. అందుకే దేవుని యొక్క వాక్యము అక్కడ అదే చెప్తుంది మనకి. మనిషి యొక్క జీవితము తలంపులు ఎలా ఉన్నాయట? చెడ్డగా ఉన్నాయి. అదే ఆదికాండము 8:21 చదవండి. ఎట్టి రూతుని కూడా పడింగా. ఆదికాండం 8:21 కూడా చదవండి. నరుల యొక్క హృదయ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందండి? అని ఎప్పటి నుంచి చెడ్డగా ఉందంట? బాల్యం నుంచి చెడ్డగా ఉన్నది. అర్థమైందండి? బాల్యం నుంచి. ఎప్పటి నుంచి? బాల్యము, చిన్న వయసులో నుంచి చెడ్డగా ఉన్నది. ఈ చిన్న వయసులోంచి చెడ్డగా ఉన్న ఈ హృదయాన్ని దేవుడు మంచి హృదయముగా మార్చాలని చెప్పి, మన హృదయాన్ని మంచి హృదయముగా మార్చాలని చెప్పి పరలోకంలో నుంచి భూలోకానికి దిగి వచ్చి దేవుడు కదండి మన చెడ్డ జీవితాన్ని, మన పాపపు జీవితాన్ని, చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపుల్ని అన్నిటిని దేవుడు మార్చేసి మనకు ఒక నూతన హృదయము దేవుడు ఇచ్చేదానికోసమే కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టాడు. కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టాడు. మన కోసము ఆయన ఎన్నో భరించాడు. మన కోసం ఆయన రక్తము కార్చాడు. ఎందువల్లంటే
మనము ఎప్పటి నుంచి అంత అంటే చెడ్డ తలంపులతో ఉన్నాము? బాల్యం నుంచే, చిన్న వయసులో నుంచే. అర్థమైందా ప్రియతండ్రులా? ఈ రోజులో మనం చూసామంటే చిన్న చిన్న పిల్లలే పాడైపోతూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలే, అర్థమైందేనండి? అది మైనారిటీ రాలేదు, ఆరాది రాలేదు, ఇది రాలేదు అని చెప్పేసి ఎన్నో చూస్తూ వాళ్ళు ఏంటంటే కేసులు లేకుండా బయటకు వచ్చేస్తూ ఉన్నారు. చిన్న వయసులోనే వారి ఆలోచనలు తప్పుగా ఉన్నాయి. చిన్న వయసులోనే బాధిక దేవుడు అప్పుడే రాసి పెట్టాడు. బాల్యం నుంచి మానవుని యొక్క హృదయము ఎలాగుందంటండి? చెడ్డగా ఉన్నది, చెడ్డగా ఉన్నది. అర్థమైందండి? కాబట్టి వీటిని దేవుడు మార్చేదానికోసం, మన కోసం కల్వరి శిలువలో దేవుడు ప్రాణం పెట్టాడు. మన కోసం రక్తం కార్చాడు, మన కోసం రక్తం కార్చాడు. మన తలంపులు మార్చేదానికోసం, మన జీవితాన్ని మార్చేదానికోసం. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితము, నీ హృదయము ఎలాగున్నదనేది నీకు బాగా తెలుసు. నీకు బాగా తెలుసు. నీ హృదయంలో నుంచి ఎటువంటి ఆలోచనతో నువ్వు జీవిస్తున్నావో, ఎటువంటి తలంపులతో నువ్వు ఉన్నావో కదండి, ఎటువంటి ప్రవర్తన కలిగి నువ్వు ఉన్నావో అది నీకు బాగా తెలుసు. కాబట్టి ఈ చెడ్డవన్నిట్లో నేను ఉన్నానా అనేది ఒకసారి పరీక్షించుకో. నువ్వు ఈ చెడ్డ తలంపులని నీ లిస్టు నాకు ఇచ్చాడే దేవా, నేను ఇందులో ఉన్నానా అని చెప్పేసి ఒకవేళ నువ్వు తలంచుకుంటే, ఈరోజు నీవు చేయవలసిందల్లా, ఈ భస్మ బుధవారం రోజు నువ్వు చేయవలసిందల్లా పశ్చాత్తాప హృదయముతో. అర్థమైంది ఎప్పుడు? దేవుని వాక్యం చెప్పు. ఈరోజు వాటిని ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టాలి. ఈరోజు నీ జీవితంలో వాటిని ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టాలి. అలా వదిలిపెట్టకపోతే నష్టం నీకే జరుగుతుంది. అలా వదిలిపెట్టకపోతే ఈ లెంట్ డేస్ ప్రేయర్లో కూడా నీకు ప్రయోజనం లేదు. ఈ లెంట్ డేస్ ప్రేయర్ కూడా నీకు ఆశీర్వాదకరంగా మారదు. కనీసం ఇప్పుడైనా నీ జీవితంలో నిన్ను మార్పు తెచ్చుకుంటే తప్ప. దేవుని వాక్యం అదే చెప్తున్నది. అర్థమైంది ఎప్పుడైనా? ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఆ ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నారండి. ఆ ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నారు. చదవండి ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయం అనుకుంటా. 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 18:10 లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయముకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిచేయుడు నిలవబడి రైట్ వదిలేయండి, అది వదిలేయండి. ఇక్కడ సుంకరి పరిచర్య, ఈ స్టోరీ నేనే చెప్పేస్తాను. ఈ చదివితే మనకు టైం అయిపోతుంటుంది. అర్థమైందండి? ఇప్పుడు సుంకరి ప్రార్థన చేస్తున్నాడు కదండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆ సుంకరి? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నా అండి? పాపినైనా నన్ను క్షమించు నాయనా, పాపినైనా నన్ను క్షమించు అన్నప్పుడు దేవుడు పాపినైనా నన్ను క్షమించమని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన వారికి ఎలాగా మారిందంట? ఎలాగా మారిందండి? నీతిగా మారింది. ఎలాగా మారింది? నీతిగా మారింది. పరిచర్యుడుగా ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందండి? పరిచర్యుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఈ పరిచర్యుడు ఎవరు తెలుసండి? గొప్ప భక్తిపరుడు. పరిచర్యుడు ఎవరు? గొప్ప భక్తిపరుడు కదండి. దేవుని కోసం దశమ భాగం ఇచ్చాడు, దేవుని మందిరానికి వచ్చేవాడు, చక్కగా ప్రార్థించేవాడు, బైబిల్ని ధ్యానించేవాడు, అన్నీ చేసేవాడు. అర్థమైందండి? ఇప్పుడు ఇతనిని దేవుడు నీతిమంతుడు అన్నాడా, లేకపోతే ఇతనిని దేవుడు నీతిమంతుడు అన్నాడా? చెప్పండి. రెండులో వ్యత్యాసం. ఇద్దరు ఇప్పుడు చూడండి, ఒకడేమో పాపి, ఒకడేమో భక్తిపరుడు. అర్థమైందండి? పరిసేయుడు భక్తిపరుడు. ఎలాంటి భక్తిపరుడు? దేవుని మందిరానికి వస్తాడు, ఉపవాస ప్రార్థనలో కలుసుకుంటాడు కదండి, మళ్ళీ మా దేవునికి దశమ భాగం ఇస్తాడు, బైబిల్ వాక్యాన్ని ధ్యానిస్తాడు, చక్కగా ప్రార్థిస్తాడు, అన్నీ చేస్తాడు కదండి. సుంకరు కూడా దేవుని మందిరానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు? ఎక్కడికొచ్చి? దేవుని యొక్క మందిరము దగ్గరకు వచ్చేసి దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను పరిశుద్ధిని అని ప్రార్థన చేస్తున్నాడా? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను పాపిని, నీ వైపు చూసేదానికైనా కూడా నేను సరిపోయేవాడిని కాదు కదండి. ఈడేమని ప్రార్థన చేస్తున్నాడు? ఈడే ఏమనుకుంటున్నాడు? నేను భక్తుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి
కదా. నేను దేవునికి దశమ భాగం ఇస్తే సరిపోద్ది, నేను దేవుని మందిరానికి వస్తే సరిపోద్ది, నేను ప్రార్థిస్తే సరిపోద్ది, నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే సరిపోద్ది అని చెప్పేసి ఇతనికి ఈడే అనుకుంటూ ఉన్నాడు. కానీ ప్రార్థన విన్నది ఎవరిని? ఎవరు ప్రార్థన విన్నాడు దేవుడు? ఎవరు ప్రార్థన విన్నాడండి? తాను తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని. ఎంత డిఫరెంట్గా అనిపిస్తుంది చూడండి కదా. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన నీవు కదండి, నేను పాపిని అని నువ్వు ఒప్పుకొని ప్రభువు దగ్గర ప్రార్థిస్తే నీకు పశ్చాత్తాప హృదయం కలిగి దేవునిలో నువ్వు జీవించేదానికి అవకాశం ఉంటుంది. నీ లోపల ఏం బయలుదేరుతాయి? జీవజలపు దారులు బయలుదేరుతాయి. లేకపోతే నీ హృదయం నిండా ఏమి నిన్నట్టు ఉంటుంది? చెడ్డవే కదా. ఈరోజు ప్రభు దగ్గర నువ్వేమని సమర్పించుకోవాలి? దేవా నా హృదయం నాయన ఇదిగో తండ్రి, దేవా నీ మందిరానికి వస్తున్నా అయ్యా, నీకు దర్శనం భాగాలు ఇస్తున్నా అయ్యా, నేను ప్రార్థన చేస్తున్నా, వాక్యాన్ని ధ్యానిస్తున్నా, అన్ని ప్రార్థనల్లో కలుసుకుంటున్నా నాయన అయ్యా, ఇదిగో తండ్రి దేవా ఉపవాసం ఉంటున్నా, అన్నీ చేస్తున్నా, కానీ నా హృదయంలో ఉన్న చెడ్డ తలంపులను మార్చు, నా హృదయంలో ఉన్న చెడ్డ ఆలోచనలు మార్చు, నా హృదయంలో ఉన్న చెడ్డ క్రియలను మార్చు, నా హృదయంలో ఉన్న అసూయను తీసివేయి, నా హృదయంలో ఉన్న అహంభావాన్ని తీసివేయి, నా గర్వాన్ని తీసివేయి కదండి. ఎప్పుడైతే ఇది నువ్వు చేస్తావో అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా మారుతావు. అప్పుడు నీ భక్తి విషయంలో, నీ ప్రార్థన విషయంలో దేవుని యొక్క నీతి ఉంటుంది, దేవుని యొక్క నీతి ఉంటుంది కదా. ఎప్పుడైతే నువ్వు ఇలాగా ఒప్పుకొని ప్రార్థన చేస్తావో అప్పుడు 1 యోహాను 1:9 నెరవేర్చబడుతుంది. 1 யோவான் 1:9 படிங்க. எப்போ நீ ஆண்டவர்கிட்ட நீ ஒப்பு கொடுக்கிறியோ, ஆண்டவரே நான் ஒரு பாவி இல்லையா, என்கிட்ட பாவமே இல்லை இல்லையா, நான் ரொம்ப பரிசுத்தவானன்னு சொன்னால் மார்க் எழுதின சுவிசேஷம் 7:21-23 படி. அதில் ஒன்று கூட என்கிட்ட இல்லை, நீ ஒன்று நெஞ்சு மேலே வச்சு நீ சொல்லி பார்க்கலாம். ஆண்டவரோட சமூகத்தில் இருந்து బైబిల్ పుచ్చుని சொல்லி பார்க்கலாம். బైబిల్ పట్టుకొని చెప్పు చూద్దాం. ఈ 13లో నాకు దగ్గర ఏమీ లేదయ్యా, నేను హృదయపూర్వకంగా నా దేవుని స్తుతిస్తాను చెప్పగలమా ఈరోజు? నేను చెప్పగలమా ఈరోజు? బైబిల్ చెప్తున్నది దేవునిలో పశ్చాత్తాప హృదయం కలిగి జీవించాలని దేవుడు 2026లో ఈ భస్మ బుధవారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ సుంకరలాగా నీవు పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాప హృదయం కలిగి నీవు ఉంటావో అప్పుడు దేవాది దేవుడు నీ హృదయాన్ని మార్చి నీకు నీతి యొక్క పరిశుద్ధత దేవుడు నీకు పవిత్రత అనుగ్రహిస్తాడు. నీ యొక్క హృదయానికి ఒక పవిత్రత దేవుడు కలుగు చేస్తాడు, సంపూర్ణమైన పరిశుద్ధమైన జీవితం ఇస్తాడు. దేవుని యొక్క వాక్యము అదే చెప్తున్నది. 1 యోవాన్ 1:9 படிங்க. இல்லையா, మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు. ఎప్పుడంటండి? మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు గనుక, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములన్నీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడంట. ఎప్పుడండి పవిత్రంగా చేసేది? నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా నీ జీవితంలో మారు మనసు కలిగి నీవు జీవించాలంటే ప్రభు దగ్గర ఈరోజు ఏమి చేయాలి? ఒప్పుకోను పాపి అని, ఒప్పుకోను పాపి అని. దేవా నా హృదయములో నాయన చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, నా హృదయములో నాయన అహంకారం ఉన్నది, నా హృదయములో నాయన గర్వం ఉన్నది, నా హృదయములో నాయన అసూయ ఉన్నది, నా హృదయంలో నాయన నీకు ఇష్టం లేని కార్యాలు ఉన్నాయి కదండి. దేవుని వాక్యం చెప్తున్నది, దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ఈ హృదయము మారాలని దేవుడు 2026లో నిన్ను బ్రతికించి ఉన్నాడు. ఈ యొక్క లెంట్ డేస్ ప్రేయర్కి నిన్ను తీసుకొచ్చాడు. అర్థమైందండి?
నీ చెడ్డ తలంపులు, నీ చెడ్డ ఆలోచనలు, నీ చెడ్డ ప్రవర్తన అవన్నీ ఈరోజు నువ్వు మార్చుకొని పశ్చాత్తాప హృదయముతో దేవునిలో యథార్థత కలిగి దేవుని వాక్యముతో నీవు జీవించడానికి ఇష్టపడితే, దేవునికి ఒప్పుకుంటే నీ దుష్టత్వనంతా దేవుడు తీసివేసి నీ హృదయంలో జీవధారపు జలములో దేవుడు నీకు ఇస్తాడు కదండి. అవి లేకుండా పోతే చెడ్డ హృదయము, ఆ చెడ్డ హృదయముతో దేవుని తీర్పు పొందుకునే తప్ప వేరే ఇంకేమీ లేదు ప్రియతను, ఏమీ లేదు. నీ పై వేషాన్ని దేవుడు చూడ్డు, నీ పై భక్తిని దేవుడు చూడ్డు. దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు. నీ అంతరంగము ఎలాగున్నదనేది దేవుడు చూస్తాడు. నీ అంతరంగంలో చెడ్డ ఉంటే నీవు దేవునిలో ఎదగలేవు. నువ్వు నీ అంతరంగంలో చెడ్డ ఆలోచన ఉంటే, చెడ్డ తలంపులు ఉంటే దేవుల్లో నువ్వు ఎదగలేవు. దేవుని దీవెనలు నువ్వు పొందుకోలేవు, దేవుని కృపను నువ్వు పొందుకోలేవు. కాబట్టి దేవుడు నీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు నిన్ను నువ్వు ఒప్పుకొని దేవుని దగ్గర సమర్పించుకుంటే దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. ఈరోజు నీ హృదయం మారాలని నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభు దగ్గర ఒప్పుకో. దేవా, నా లోపల చెడ్డ ఆలోచనలు ఉన్నాయి నాయన. ఎప్పుడు చూడు నాయన కపటమైన మాటలు తండ్రి, ఎప్పుడు చూడు అసూయ నాయన, ఎప్పుడు చూడు కుళ్ళు నాయన, ఎప్పుడు చూడు నాయన ఇదిగో తండ్రి అహంకారముతో నేను ఉన్నానయ్యా, గర్వముతో నేను ఉన్నానయ్యా, అహంభావముతో నేను ఉన్నాను. నా గర్వాన్ని తీసివేయి, నా అహంకారాన్ని తీసివేయి. నా జీవితంలో నేను ఎదగలేకపోతున్నానయ్యా, నా జీవితంలో నేను ఎదగలేకపోతే నా కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నది, సంతోషం లేకుండా ఉన్నది. ప్రభు వాక్యం చెబుతూ ఉన్నది. ప్రభువుకు సమర్పించుకో.